నమస్కారం మిత్రులారా! గురు ఆస్ట్రాలజిస్ ప్రేక్షకులకు స్వాగతం. కర్కాటక రాశి వారంటేనే ప్రేమకు మారుపేరు. ఎదుటివారు కన్నీరు తుడవడమే తప్ప తన కన్నీటిని ఎవరికీ చెప్పుకోలేని అమాయక మనస్తత్వం మీది. కానీ గత కొన్ని రోజులుగా, వారాలుగా మీరు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. ఈ ఫిబ్రవరి 19 నుండి 22 వరకు అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది? దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఈ కష్టాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సహనం మరియు కష్టాలు. కర్కాటక రాశి వారు ప్రస్తుతం ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. మీ ఓర్పును పరీక్షిస్తున్న కాలం ఇది. మీరు ఎంత మౌనంగా ఉంటే సమస్యలు అంతగా మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే ఈరోజు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. దేవుడా, నేనేం పాపం చేశాను అని మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, నిప్పుల్లో కాలితేనే కదా బంగారం మెరిసేది. మీ సహనమే మీకు రేపు రాజయోగాన్ని తెచ్చిపెట్టబోతుంది. ఈ 4 రోజులు ఆవేశపడకండి. దైవం మీ వెన్నంటే ఉంటాడు. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు. మీ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా మారింది. ఒక సమస్య తీరిందనుకునే లోపే మరొకటి వచ్చి పడుతుంది. అటు కెరియర్‌లో ఒత్తిడి, ఇటు ఇంట్లో అశాంతి. విష్ గ్రహగతులు అనుకూలించక మీ ప్లాన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా ఈ గురు శుక్రవారాల్లో మీరు చేసే పనుల్లో ఆటంకాలు రావచ్చు. ఇది మీ తప్పు కాదు, కాలం చేస్తున్న వింత ప్రయోగం. అధైర్యపడకండి. సముద్రపు అలలు ఎంత వెనక్కి వెళ్తాయో అంత వేగంగా ముందుకు దూసుకొస్తాయి. మీ జీవితం కూడా అంతే. అవమానాలు మరియు నిందలు. ఒక మనిషికి ఆర్థికంగా తీయడం కంటే మానసికంగా కృంగదీయడం చాలా బాధాకరం. మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ వ్యక్తిత్వాన్ని కించపడటం వంటివి ఈ మధ్య కాలంలో మీరు ఎదుర్కొన్నారు. సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మీ మీద నిందలు, లేనిపోని అపనిందలు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దగ్గర బంధువుల నుండే ఈ విమర్శలు రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, సూర్యుడిని మేఘాలు కొద్దిసేపు మాత్రమే కప్పగలవు. మీ నిజాయితీ త్వరలోనే అందరికీ అర్థమవుతుంది. అప్పటి వరకు మీ మౌనమే మీ ఆయుధం. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. మీ ఇంటి మహాలక్ష్మి లేదా యజమాని అశాంతితో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వారు కుటుంబం కోసం ప్రాణమిస్తారు. కానీ ఈరోజు మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. పరిష్కారం: చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. నువ్వు నా కోసం ఏం చేసావనే ప్రశ్న మీ మనసును గాయపరచవచ్చు. ఈ సమయంలో సమాజంలో కూడా మీకు వ్యతిరేకంగా కొందరు గ్రూపులు కట్టే అవకాశం ఉంది. ఎవరికి వివరణ ఇచ్చుకోకండి. కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి కాకపోయినా రావాల్సిన డబ్బు సకాలంలో అందక మీరు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అవసరానికి అప్పు పుట్టక ఉన్న అప్పులు తీర్చలేక మీరు సతమతమవుతున్నారు. ఒకప్పుడు అందరికీ దానం చేసిన మీరు ఈరోజు ఒకరిని అడగలేక లోపల బాధను భరించలేక నలిగిపోతున్నారు. ఈ ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. కానీ భయపడకండి. ఇది కష్టకాలం, చివరి అంకం. ఆ దేవుడు మీకోసం ఒక రహస్య ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ప్రేక్షకులారా, ఇది కేవలం కష్టాలు మాత్రమే కాదు. దేవుడు ఒక గొప్ప శుభకార్యాన్ని అప్పగించే ముందు ఇచ్చే ట్రైనింగ్. ఇప్పుడు మనం ఆ దేవుడు పంపించే 5 సంకేతాల గురించి తెలుసుకుందాం. ఆ సంకేతాలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో చూడండి. మొదటి సంకేతం అంతరంగ సంకేతం. అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఇన్నర్ పీస్ అండ్ డివోషన్. ప్రేక్షకులారా, కర్కాటక రాశి వారికి దేవుడు ఇచ్చే మొదటి సంకేతం ఇది. గమనించండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఏదో తెలియని అలజడి ఉంది కదా. కానీ ఫిబ్రవరి 19 నుండి హఠాత్తుగా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. బయట యుద్ధం జరుగుతున్నా లోపల మాత్రం మీకు ఒక ధైర్యం కలుగుతుంది. నేనున్నాను అని దేవుడు మీ చెవిలో చెబుతున్నట్టు అనిపిస్తుంది. పూజ గదిలోకి వెళ్ళగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది బాధతో వచ్చే నీరు కాదు, భగవంతుడు మీతో కనెక్ట్ అవుతున్నందుకు వచ్చే ఆనంద బాష్పాలు. మీలో భక్తి పెరగడం, దైవ నామస్మరణ చేయాలనిపించడం, మీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పే మొదటి గొప్ప సంకేతం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. స్మాల్ జాయ్స్ అండ్ మిరాకిల్స్. మీరు గమనిస్తున్నారా? ఎప్పుడూ ఏడుపుతో బాధతో గడిపే మీకు ఈ 4 రోజుల్లో చిన్న చిన్న అద్భుతాలు ఎదురవుతాయి.
ఎప్పుడో పోగొట్టుకున్న ఒక వస్తువు దొరకడం, లేదా మీరు ఇష్టపడే వ్యక్తి నుండి ఒక చిన్న మెసేజ్ రావడం జరుగుతుంది. ఒక చిన్న పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వడం, లేదా ఒక పక్షి మీ ఇంటికి రావడం వంటివి ప్రకృతి మీకు అనుకూలంగా మారుతుందని చెప్పడానికి దేవుడు చూపే రెండవ సంకేతం. ఈ చిన్న చిన్న ఆనందాలే మీ పెద్ద విజయానికి పునాదులు. వీటిని తక్కువ అంచనా వేయకండి. ఇవి దేవుడు మీకు పంపిన ఆశీర్వాదాలు. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని ఇక నా వల్ల కాదు, ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడారా అని వేడుకుంటున్న సమయంలో అసలు మీరు ఊహించిన వ్యక్తి నుండి సహాయం అందుతుంది. కర్కాటక రాశి వారు ఎవరిని అడగలేరు, కానీ దేవుడికి మీ అవసరం తెలుసు. అది ధన రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కావచ్చు. మీ శత్రువు కూడా మీకు మిత్రుడిలా మారి సహాయం చేసే అవకాశం ఉంది. ఈ అపరిచిత వ్యక్తి రూపంలో వచ్చే సహాయమే దైవం. మీకు ఇచ్చే మూడవ సంకేతం ఆశ్రయం లభిస్తుంది. ఆపద తప్పుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఇంతకాలం మీకు ఎదురుగాలి వీచింది. మీరు ఏ పని చేసినా అడ్డంకులే. కానీ ఫిబ్రవరి 21 మరియు 22వ తేదీల్లో పరిస్థితి మారుతుంది. మిమ్మల్ని ఆఫీసులో వేధించే బాస్ మెత్తబడటం, లేదా ఇంట్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారే నేనున్నానని అర్థం చేసుకోలేకపోయాను అని దగ్గరకు రావడం జరుగుతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మలచబడుతున్నాయి. చీకటి విడిపోయే సూర్యోదయం కాబోతుందని చెప్పే ఈ మార్పును గమనించండి. ఈ 4 సంకేతాలు మీకు కష్టాల కోట కూలిపోతుంది. ఐదవ సంకేతం బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ప్రేక్షకులారా, ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం. మీ జీవితంలో రాజయోగం పట్టబోతుందనడానికి ఇది నిదర్శనం. మీ కలలో ఏదైనా పవిత్రమైన క్షేత్రం కనిపించడం, లేదా తెల్లని వస్తువులు కలబడడం జరుగుతుంది. ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది. అది కొత్త వ్యాపారం కావచ్చు, లేదా విదేశీయ ప్రయాణం కావచ్చు. ఈ సంకేతం మీకు కలిగిందంటే ఇక మీ జాతకంలో దరిద్రం పోయి ఐశ్వర్యం రాబోతుందని అర్థం. భగవంతుడి కరుణతో మీ పాత జీవితం అంతమై ఒక నూతన ఉత్తేజంతో కూడిన భవిష్యత్తు ప్రారంభం కాబోతుంది. చూశారా? కర్కాటక రాశి వారులారా, ఈ 5 సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే మీరు అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఇక రాబోయే మీ ప్రేమ, వివాహం, విద్య, ఉద్యోగం మరియు అసలైన బంగారం కాలం ఎలా ఉంటుందో చూడబోతున్నాం. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. కర్కాటక రాశి వారులారా, ఈ ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన మార్పు ఇది. ఇన్నాళ్ళు మీరు పడిన కన్నీరు వృధా పోలేదు. దేవుడు ఉన్నాడా అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే సమయం ఇది. భగవంతుడి కరుణ మీపై వర్షించబోతుంది. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. పాత జ్ఞాపకాలను మిమ్మల్ని బాధించిన మనుషులను వదిలేసి ఒక కొత్త మనిషిలా మీరు పుడతారు. ఇది కేవలం మార్పు కాదు, ఇది మీ ఆత్మకు జరుగుతున్న పునర్జీవనం. దేవుడు మీ చేయి పట్టుకొని కొత్త దారిలో నడిపించబోతున్నాడు. రాబోయే సంతోష భవిష్యత్తు. గతంలో మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి రెట్టింపుగా తిరిగి రాబోతుంది. ఈ 4 రోజుల భవిష్యత్తుకు పునాది రాళ్ళు. ఆందోళన పడకండి. మీ జాతకంలో చీకటి తొలగిపోతుంది. మీ సంతానం వల్ల మీకు పేరు రావడం, లేదా మీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న శుభకార్యం మీ ఇంట్లో జరగడం వంటివి త్వరలోనే చూస్తారు. ఈ రాబోయే కాలం మీది. మీ చిరునవ్వును ఎవరూ ఆపలేరు. నిన్నటి కష్టం నేటి అనుభవం అయితే రేపటి విజయం మీ చరిత్ర అవుతుంది. వ్యక్తిత్వం మంచి మరియు చెడు. మీ వ్యక్తిత్వం గురించి లోతుగా మాట్లాడుకుంటే మీరు ఒక నిండైన సముద్రం లాంటి వారు. మంచి, మీ దయాగుణం, ఇతరుల కోసం తప్పించే తత్వం మీకు దేవుడిచ్చిన వరం. ఎవరికీ కీడు తలపెట్టని మీ మనసే మీకు శ్రీరామ రక్ష. చెడు కానీ అతిగా స్పందించడం, చిన్న చిన్న విషయాలకే కుంగిపోవడం మీ బలహీనత. ఈ 4 రోజులు ఎవరిని మాటలకో బాధపడి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీ సున్నితత్వాన్ని ఇతరులకు ఆసరా చేసుకోకుండా చూసుకోండి. కొంచెం గంభీరంగా ఉండటం నేర్చుకోండి. వ్యక్తిత్వం, జీవితం. మీ వ్యక్తిగత జీవితంలో ఈ 4 రోజులు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల
తలనొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఒంటరిగా ఉండాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేయండి. మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీరు నమ్మిన వారే మీ బలహీనతలను ఇతరులకు చేరవేసే ప్రమాదం ఉంది. ఈ 4 రోజులు నిశ్శబ్దమే మీ ఆయుధం కావాలి. ప్రేమ మరియు సంబంధాలు, సమస్యలు అండ్ పరిష్కారాలు, లవ్ అండ్ రిలేషన్‌షిప్స్. కర్కాటక రాశి వారు ప్రేమను ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ ప్రస్తుత గ్రహస్థితి వల్ల మీ ప్రేమ బంధంలో చిన్నపాటి చిచ్చు రేగే అవకాశం ఉంది. చిన్న మాట పట్టింపులు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల దూరం పెరగవచ్చు. మూడో వ్యక్తి మాటలు విని మీ భాగస్వామిని నిందించకండి. పరిష్కారం: ప్రేమలో గెలవంటే ఒక్కసారి ఓడిపోవాలి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఆదివారం నాడు ఇద్దరు కలిసి ఏదైనా ప్రశాంతమైన చోటుకు వెళ్ళండి. లేదా కలిసి దైవ దర్శనం చేసుకోండి. మీ మధ్య ఉన్న అపార్థాలు పటాపంచలవుతాయి. మనసు విప్పి మాట్లాడండి. మౌనం కంటే సంభాషణే కాపాడుతుంది. చూశారు కదా, మీ వ్యక్తిగత జీవితం మరియు ప్రేమలో వచ్చే ఈ మార్పులను జాగ్రత్తగా గమనించండి. ఇక రాబోయే చివరి భాగంలో మీ వివాహ బంధం, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, శాశ్వత పరిష్కారాలు మరియు మీ జీవితాన్ని మార్చే ఆ శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివాహ బంధం, సమస్యలు మరియు పరిష్కారాలు, మ్యారేజ్ లైఫ్. కర్కాటక రాశి వారి వివాహ జీవితంలో ఈ 4 రోజులు ఒక సవాలుతో కూడుకున్నవి. భార్యాభర్తల మధ్య అనవసరమైన అనుమానాలు లేదా పాత విషయాల వల్ల మనస్పర్ధలు రావచ్చు. మీ జీవిత భాగస్వామి కష్టాన్ని గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, వారు కూడా ఒత్తిడిలోనే ఉన్నారు. పరిహారం: శనివారం సాయంత్రం ఇద్దరూ కలిసి దీపారాధన చేయండి. చిన్న చిన్న గొడవలు పెద్దది చేయకండి. మీ మధ్య ఉన్న ప్రేమను మూడో వ్యక్తికి తెలవనీయకండి. అన్యోన్యత కోసం ఒకరికొకరు సమయం కేటాయించడం ఈ సమయంలో చాలా ముఖ్యం. గ్రహ ఫలాలు. ప్రస్తుతం మీ రాశి చక్రంలో గ్రహాల సంచారం ఒక వింతైన స్థితిలో ఉంది. అష్టమ శని ప్రభావం లేదా రాహుకేతువుల సంచారం వల్ల మీకు పనులు ఆలస్యం అవుతున్నాయి. కానీ గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై పడడం వల్ల ఎంతటి గండం వచ్చినా అది త్రుటిలో తప్పిపోతుంది. గ్రహాలు మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ భగవంతుడి సంకల్పం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ 4 రోజులు చంద్రుని బలం తక్కువగా ఉంది కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది. శివనామ స్మరణే మీకు రక్షణ కవచం. విద్య మరియు ఉద్యోగుల సమస్యలు అండ్ పరిష్కారాలు. విద్యార్థులకు ఈ సమయం కొంచెం కఠినంగా ఉండవచ్చు. ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు ఆఫీసులో మీ పనిని ఇతరులు హైజాక్ చేసే అవకాశం ఉంది. హెచ్చరిక: మీరు కష్టపడితే క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేయాలని చూస్తారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సహోద్యోగులతో వాదనకు వెళ్ళకండి. శనివారం నాడు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే వచ్చే వారం మీకు ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. బలంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు ధనవృద్ధి. డబ్బు విషయంలో మీరు పడుతున్న తపన నాకు అర్థమవుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి, చేతిలో డబ్బు నిలవకపోవడం మిమ్మల్ని కుంగదీస్తున్నాయి. పరిష్కారం: ఈ 4 రోజుల్లో అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. ఎవరికి హామీలుగా ఉండకండి. ధనవృద్ధి సంకేతం: ఆదివారం సాయంత్రం లోపు ఒక శుభవార్త వింటారు. ఆగిపోయిన సొమ్ము కొంతైనా చేతికి అందుతుంది. మీ ఇంట్లో ఉత్తర దిశలో ఒక చిన్న ప్రమిద వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. దైవకృపతో మీ ఆర్థిక కష్టాలు తీరే మార్గం సుగమం అవుతుంది. పరిహారాలు మరియు ముగింపు. కర్కాటక రాశి వారి కష్టకాలం నుండి బయపడడానికి ఈ క్రింది పరిహారాలు పాటించండి. గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళండి. శనివారం నల్ల చీమలకు పంచదార లేదా రొట్టె ముక్కలు వేయండి. ఇది మీ కర్మదోషాలను తగ్గిస్తుంది. ప్రతిరోజు తల్లిదండ్రులకు పాదాల నమస్కారం చేయండి. మీ ఆశీర్వాదం మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకారా, కన్నీరు పెట్టకండి. ఈ కష్టాలన్నీ మీరు రేపు అనుభవించబోయే సుఖాలకు నాంది మాత్రమే. భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మీ కష్టాన్ని చూసి ఆయన చూస్తున్నాడు. త్వరలోనే మీ జీవితం బంగారు కాలం మొదలవుతుంది. ధైర్యంగా ఉండండి. శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని రోజుకు 11 లేదా 108 సార్లు పఠించండి. ఓం హ్రీం క్లీం నమః శివాయ, శంభో శంకర,
సర్వ కష్ట నివారణం కురు కురు స్వాహ. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం ప్రార్థించే మీ గురు ఆస్ట్రాలజిస్ట్ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.